ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఈ వీడియోలో మనం స్టాక్ మార్కెట్స్ గత 6 నెలల నుంచి విపరీతంగా ఫాలో అవుతున్నాయి. అలాంటిది మొన్న టెక్నికల్‌గా 23,000 నిఫ్టీ బ్రేక్ డౌన్ అయింది. సో, ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఎలా ఉంటాయి నెక్స్టు? సో, ఏం జరగచ్చు ఈ బడ్జెట్ ముందు వరకు ఏంటనేది టెక్నికల్‌గా ఏ రకంగా ఉండొచ్చు అనేది ఈ వీడియోలో మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాం. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో, ఇప్పుడేంటంటే మేజర్‌గా వచ్చి నిఫ్టీ ఆహ్, స్ ఆహ్, రెండు 22,990 దగ్గర క్లోజ్ అయింది. ఇది అంతకుముందు లాస్ట్ టైము నిన్న చూసుకుంటే 27వ తారీఖు చూసుకుంటే 22,800 దగ్గర వచ్చింది. అంటే మేజర్ సపోర్ట్ ఇప్పటిదాకా ఏంటంటే 23,000 మేజర్ సపోర్ట్ ఉండేది. అది బ్రేక్ డౌన్ అయిపోయి ఈ 22,800 దగ్గరికి వచ్చేపాటికి ఒక్కసారిగా బాగా అందరూ కూడా ఇక డిస్టర్బ్ అయిపోయి సెల్ ఆఫ్ వచ్చిందేమో అనుకున్నారు. అయితే ఇవాళ మార్నింగ్ జరిగిందేంటంటే, ఈ వీక్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంటర్ అయ్యి రూపీ వాల్యూని తగ్గించడానికి దాదాపు 90,000 కోట్ల గవర్నమెంట్ సెక్యూరిటీస్‌ని బయింగ్ చేద్దాం చూసింది. సో, దానివల్ల ఏమవుతుందంటే, ఈ బ్యాంకింగ్‌కి లిక్విడిటీ ప్రాబ్లమ్ లేకుండా ఉండటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ లిక్విడిటీ ఎప్పుడు ప్రాబ్లమ్ లేకపోవటం వల్ల ఈ బ్యాంకింగ్ స్టాక్స్ అన్నీ కూడా భూమిలోకొచ్చాయి. అట్ ద సేమ్ టైమ్ ఐసీఐసీఐ బ్యాంకు మంచి రిజల్ట్ ఇచ్చింది. కాబట్టి అది మొత్తం ఫాల్‌ని చాలా వరకు ఆపగలిగింది. ఈవెన్ డీప్ సీక్ డీప్ సీక్ ఎఫెక్ట్ వల్ల నాస్డాక్ వచ్చి దాదాపు 3% ఫాల్ అయినా ఇండియన్ ఐటీ కంపెనీస్ పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఇది తట్టుకోగలిగాయి. బికాస్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ అది దానికి ట్రిగ్గర్ అవ్వటానికి మేజర్ రీజన్ ఆర్‌బీఐ తీసుకున్న చర్యల వల్ల ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కొంచెం ఆగింది. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉంటుందనేది తెలియట్లేదు కానీ ఇక్కడైతే కొంచెం సపోర్ట్ అయితే కనపడుతుంది. అలాగే ఇంకొక 3, 4 రోజుల్లో బడ్జెట్ ఉంది కాబట్టి ఈ బడ్జెట్ అయిపోయాక మనకసలు డైరెక్షన్ ఏంటి? ట్రెండ్ డైరెక్షన్ ఏంటనేది చాలా క్లియర్‌గా వచ్చేస్తుంది. ఫిబ్రవరి 2, 3 తారీఖుల్లో. అలాగే ఫిబ్రవరి 1 బడ్జెట్ శనివారం ఆ రోజు కూడా ట్రేడింగ్ డే, వర్కింగ్ డే. స్టాక్ మార్కెట్‌కి శనివారం అయినా వర్కింగ్ డే ఉంది. గమనించండి. అలాగే ఇప్పుడు సెన్సెక్స్ తీసుకుంటే ఇది 75,900 ప్రెజెంట్ ఉంది. ఇది అంతకుముందు ఇప్పుడు 75,000 కూడా బ్రేక్ అయింది. సో, దాదాపు 83,000 నుంచి ఫాల్ అయింది ఇది. సో, ఇక్కడ కూడా సెన్సెక్స్ సపోర్ట్ కనపడుతుంది. సో, ఇది సెన్సెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే మేజర్‌గా 48,000 మేజర్ సపోర్ట్‌ని అది ఇంకా మొన్న బ్రేక్ చేసి 47,800 దాకా కూడా వెళ్ళింది. అక్కడి నుంచి ఈ పుల్ బ్యాక్ రావటం అనేది జరిగింది. సో, ఇప్పుడు వీక్లీ చార్ట్స్ కూడా ఇక్కడ కొంచెం పాజిటివ్ టెరిటరీకి వస్తున్నాయి, కనపడుతున్నాయి. కాబట్టి ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ చాలా ఎక్కువ కనపడుతుంది. బ్యాంకింగ్ స్టాక్స్ అవన్నీ. సో, వాటిల్లో మేజర్‌గా ఏ స్టాక్స్ బాగున్నాయి లీడ్ చేయడానికి గానీ, రిజల్ట్స్ బాగా ఉన్న స్టాక్స్, ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏంటి అని చూసుకుంటే మెయిన్ ఐసీఐసీఐ బ్యాంక్ రిజల్ట్ చాలా బాగా వచ్చాయి. దాని తర్వాత తీసుకుంటే నెక్స్టు ఈ యాక్సిస్ బ్యాంకు బాగా లో లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకుంటుంది. దాదాపు 13,000 నుంచి ఇప్పుడు 980 ఆ రేంజ్‌లో ఉంది. సో, ఇది బాగా సపోర్ట్ తీసుకుంది. ఈ 2 కంపెనీలు బాగున్నాయి. అలాగే ఫార్మాలో సిప్లాకి 80% ప్రాఫిట్ వచ్చింది. సో, సిప్లా ఒకటి బాగా ఆహ్, రా రిజల్ట్స్ ఓరియెంటెడ్‌గా చూస్తే బాగా వచ్చింది సిప్లా కంపెనీకి. సో, ఇలా ఈ కంపెనీలు బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, అలాగే మెయిన్ ఇండస్ట్రీస్‌లో అలాగే ఇది ఆటోమొబైల్ తీసుకుంటే టీవీఎస్ మోటార్ రిజల్ట్స్ కూడా బాగా వచ్చాయి. సో, టీవీఎస్ మోటార్ కూడా మంచి రిజల్ట్స్ గణనీయమైన నమోదొచ్చింది. అలాగే ఇంకా, ఇంకా రిజల్ట్స్ రావాల్సిన కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు జరుగుతున్న వాటిల్లో ఏంటంటే, ఈ యొక్క రిజల్ట్స్ బ్యాకప్‌లో ఉండి ఫండమెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉన్న కంపెనీస్ ఫ్రంట్ లైన్ స్టాక్స్‌లో మనం ఇప్పుడు ఈ టైంలో ఇన్వెస్ట్ చేసుకోవటం ద్వారా మంచి ప్రాఫిట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఇంకా కొంచెం డీప్‌గా ఎళ్లి చూస్తే ఇప్పుడు ఆటోమొబైల్ కంపెనీస్‌లో చూసుకుంటే M&M ఒకటి కన్సిస్టెన్సీగా సపోర్ట్ లెవెల్‌లో ఉన్నాయి. అలాగే ఎస్కార్ట్స్ కూడా సపోర్ట్ లెవెల్‌లో ఉన్నాయి. టాటా మోటార్స్ మేజర్‌గా ఇక్కడ 720 ఆ రేంజ్‌లో సపోర్ట్ తీసుకుంటుంది. సో, ఈ కంపెనీస్ అన్నీ ఐషర్ మోటారు, హీరో మోటార్, బజాజ్ ఆటో రిజల్ట్స్ కూడా బాగా ఫేవరబుల్‌గానే వచ్చాయి. సో, ఇవి ఈ యొక్క టాప్ 6 ఆటోమొబైల్ కంపెనీస్ ఒకటి మనం హై లైమ్‌లైట్‌లో పెట్టుకోవచ్చు. అలాగే రియాల్టీలో చూసుకుంటే ప్రెస్టేజ్ ఒకటి, అలాగే గోద్రేజ్ ప్రాపర్టీసు,
తర్వాత లోదా, ఆ తర్వాత వచ్చి ఈ ఓబ్రాల్టీ. ఈ 4 కంపెనీలు కూడా బాగా కరెక్షన్ అయ్యి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సో, ఇది రియాలిటీ సెక్టర్‌లో ఇది బావుంది. అలాగే ఎఫ్ఎంసీజీ సెక్టార్ తీసుకుంటే మనకి మేజర్‌గా ఎఫ్ఎంసీజీలో ఈ ఈ హిందుస్థాన్ యూనిలీవర్ ఒకటి బావుంది. అలాగే నెస్లే ఇండియా కూడా మంచి రిటర్న్స్ వచ్చాయి. అలాగే కోల్గేట్ పాల్మోలివ్ కూడా మేజర్ సపోర్ట్స్ తీసుకుంటుంది. ఇది దాదాపు 3700 నుంచి ఇప్పుడు 2700 అక్కడ బాగా కరెక్షన్ అయ్యి రివర్సల్ అవుతున్నాయి. సో, ఈ కంపెనీస్ డాబర్ ఒకటుంది. నెస్లే ఒకటుంది. అలాగే ఈ కంపెనీస్ అన్నీ కూడా ఈ ఎఫ్ఎంసీసీ సెక్టార్‌లో బాగా సపోర్ట్‌లోకొచ్చాయి. సో, ఇలా మనం కోర్ సెక్టార్స్‌ని ఐడెంటిఫై చేసి చాలామంది ఇప్పుడు వెల్త్ క్రియేట్ చేయాలనే వాళ్ళందరికీ కూడా ఇదొక మేజర్ సపోర్ట్స్ దగ్గర నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని మేజర్ సపోర్ట్స్ దగ్గర టర్న్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఫ్రెష్ ఎంట్రీగా తీసుకునేవాళ్ళు కానీ, ఆల్రెడీ పైన ఇన్వెస్ట్ చేసి రీ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఇదొక మంచి టర్నింగ్ పాయింట్ అనేది టెక్నికల్‌గా మనకి అర్థమవుతుందండి. ఇది మా వ్యక్తిగతమైన అభిప్రాయమే. మీరు కూడా 1, 2 సార్లు బాగా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. థాంక్ యూ అండి. నమస్తే.